పుడిపోవా ఏంటి మళ్ళీ? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? కాసేపు నవ్వుకున్నారా? జోక్సే పార్ట్. చికెన్ పచ్చడి చేశాను. వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి కలుపుకొని తింటే మస్తుంటుంది కదా! జ్యూసీగా ఇంకా స్పైసీగా. ఎలా చేయాలో నేను చెప్తాగా. ప్రాసెస్ చూద్దామా? ముందు మంచిగా వాష్ చేసుకున్న చికెన్లోకి పసుపు ఉప్పు పట్టించి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండు కొబ్బరి, మెంతులు, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు, యాలకులు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చికెన్లో ఉప్పు కొంచెం తక్కువ వేయండి. నేను ముందే ఎక్కువ వేయడం వల్ల ముక్క కొంచెం ఉప్పుగా అనిపించింది. మీరు చూసి వేసుకోండి. నెక్స్ట్ చికెన్ని వాటర్ అబ్జర్వ్ అయ్యేదాకా ఉడకపెట్టి తర్వాత జాలి ఉన్న గిన్నెలో వేసుకొని ఉంచండి. ఒక్కొక్కరిని కొట్టాను చూడు. రెసిపీ ఇస్తావా? రెసిపీ ఇస్తావా? ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే అవసరం అవుద్ది. తక్కువ వేస్తే పికిల్ త్వరగా పాడైపోతుంది, గుర్తుంచుకోండి. ఆయిల్ కాగాక చికెన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లోకి ఫుల్ కలర్ చేంజ్ అయ్యేదాకా అస్సలే ఉంచకండి. పచ్చడి పట్టి సెకండ్ డే తినేటప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది ముక్క, అసలు తినలేము. చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లోకి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా వేయించిన చికెన్ని, కారం, ఉప్పు, మిక్సీ పట్టిన మసాలా మొత్తం వేసి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే 4-5 ముద్దలు ఎక్కువ తినేస్తారు. ఇలాంటి ఇంటి రుచులు అలాగే చిన్న చిన్న వంట కబుర్ల కోసం మన పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు సుమా. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.